హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష ప్రశాంత్ అఫీషియల్. మా ఫస్ట్ వ్లాగ్ ఇది. మా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉండబోతుంది. మేము పెళ్ళయ్యాక మొదటిసారి ఒక ట్రిప్కి వెళ్తున్నాం, అది కూడా తిరుమలకి ఫ్యామిలీతో వెళ్తున్నాము. నిన్న నైట్ ట్రైన్ ఎక్కాము. చాలా అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది. సో దీంట్లో మేము ఏం ఫేస్ చేసాము ఏంటనేది ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ కూడా చేయండి. స్నాక్స్ తింటున్నాం ఎర్లీ మార్నింగ్. రెడీ ప్లస్ అవుతుంది. సో చాలా టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, కాఫీ తాగుతున్నాం. ఫ్రెండ్స్ ఇదో మా పిన్నిని మా బాబాయ్ చూడండి. సో గాయస్, మీకు చెప్పినట్టు మేము చాలా అన్ప్లాన్డ్గా వెళ్ళాము. ఈ అన్ప్లాన్ ట్రిప్లో మాకు దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఏది తెలియదు. నేను చాలా వరకు వీడియోస్ చూసే నాలెడ్జ్ తెచ్చుకున్నాను. సో ఇది ఇంకో వాళ్ళకి ఉపయోగపడుతుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఏ టైమింగ్స్కి ఇస్తారు ఏంటనేది మాకు అస్సలు మినిమం నాలెడ్జ్ లేదు, ఎందుకంటే అది డేకి చేంజ్ అవుతుందంట, అది కూడా తెలియదు మాకు. అండ్ ఇంకొకటి హోటల్స్ విషయంలో, తిరుపతిలో మేము హోటల్లో ఉండాలని అనుకున్నాము. బికాస్ అక్కడ మేము శ్రీనివాస కాంప్లెక్స్లో కానీ ఏ కాంప్లెక్స్లో కానీ ముందే బుక్ చేసుకోలేదు. బుక్ చేసుకొని ఉంటే మాకు కొంచెం ప్రైజెస్ కూడా తక్కువ పడేది, అంటే అక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఈ ప్రైవేట్ హోటల్స్లో ఏంటంటే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము తీసుకున్న రూమ్ అయితే లైక్ 1700 1500 ఛార్జ్ చేశారు ఏసీ రూమ్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఆటో వాళ్ళు మిమ్మల్ని చాలా స్కామ్ చేయాలని చూస్తారు. వాళ్ళు మాకు తెలియకుండానే ఆయన 2-3 హోటల్స్ చూపెట్టాడో అవి చాలా అన్హైజీనిక్గా ఉండే. మేము ఏదైతే రీల్స్లో చూసామో ఆ హోటల్కే వెళ్ళాము, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా రూమ్. రూమ్ నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. సో చూడండి గాయ్స్, చిన్నగా కంఫర్టబుల్ రూమ్ ఇది. వ్యూ చూడండి, కొండ. ఇది ఇంకో వ్యూ గాయ్స్. కిరణి కదా ఉంది. ఇక్కడ ఉంది కొండ కూడా. ఎగ్జిబిషన్ ఉంది. ఎగ్జిబిషన్ బయట నుంచి చేద్దాం, పై నుంచి రైట్ మెట్టిట్రా పైగా. ఇది మా రూమ్ టెర్రస్ నుంచి వ్యూ గైస్. ఇంత బాగుంది ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఫేస్ ఒకసారి అక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఈ కొండలు, ఇక్కడ గ్రీనరీ అందాలు అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ మా రూమ్ నుంచి కనిపించట్లేదు, కానీ ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్ వ్యూ ఉంది. సన్సెట్ వెనకాల ఉంది కాబట్టి కొంచెం అలా సన్సెట్ వెనకాలకి వెళ్ళింది కాబట్టి కొంచెం అంత క్లియర్గా లేదు. బట్ సీ ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది. నువ్వు అది పెడితే నేను చెప్పేటాను. ఇప్పుడు పాట వచ్చింది, అదే లాంగ్వేజ్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ చెప్పాను. లిఫ్ట్ మ్యూజిక్. ప్రశాంత్ రోడ్ మీద డాన్స్ చేయొద్దు అట్లా. ఇక్కడ మా రూమ్ పక్కనే మిస్టర్ ఛాయ్ అని ఉంది, బాగుంది. మా వాళ్ళు ఛాయ్ తాగుతున్నారు రోడ్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మన ప్రోగ్రామ్? సో రేపటి టికెట్స్ కోసం ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూద్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏంటి. సో అక్కడ ఉండే స్టాఫ్ వాళ్ళని ఒకసారి అడుగుదాం. రేపు ఎర్లీ మార్నింగ్ మనకు టికెట్స్ ఏ టైంకి ఇస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ మనం అంటే ఇబ్బంది పడద్దు. సో గాయస్, ఇదే శ్రీనివాస కాంప్లెక్స్. మా రూమ్కి చాలా దగ్గర, ఒక 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఫస్ట్ మేము శ్రీనివాస కాంప్లెక్స్కి వచ్చాము. ఇది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. సో బస్ స్టాండ్లో దిగిన వాళ్ళు ఎవరికైనా ఇది ఈజీగా ఉంటుంది. మేము ముందే ఎందుకు వెళ్ళామంటే అక్కడ టైమింగ్స్ ఏంటి, లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని చూద్దామని. ఇది మార్నింగ్ 3:30కి, అంటే 30 జూన్ 3:30కి మార్నింగ్ మేము ఇప్పుడే వెళ్తున్నాము శ్రీనివాస కాంప్లెక్స్కి. ఆధార్ కార్డ్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి ఒరిజినల్. ఇదంతా కంపార్ట్మెంట్స్లో ఫస్ట్ అందరినీ ఫిల్ చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే లైన్స్ ఓపెన్ అవుతావో అప్పుడు పంపిస్తారు. ఇవి లైన్స్. ఎక్కడైతే టికెట్స్ ఇస్తారో ఇక్కడ ఆధార్ కార్డ్తోని బయోమెట్రీ తీసుకుంటారు, అంటే మీ కళ్ళు స్కాన్ చేస్తారు.
ఈ బిల్లింగ్‌లోనే టికెట్స్ ఇష్యూ చేసేది. లైన్స్ పెడతారు. 1-9 ఉన్నాయి. సో, ఆ లైన్స్‌లో వాళ్ళే పంపిస్తారు. అక్కడ టికెట్స్ తీసుకోవాలి. మేము 7:45కి లైన్ స్టార్ట్ అయితే 9 వరకు వచ్చేసాం బయటికి. ఇప్పుడే ఇది శ్రీనివాస కాంప్లెక్స్. ఇప్పుడే బయటకు వచ్చినాం. ఎప్పుడు వచ్చినాం పొద్దున మార్నింగ్ 3:30కి వచ్చినాం ఫ్రెండ్స్ టికెట్స్ కోసము. సో ఇప్పుడు 8:30, 9 అవుతుంది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఎవరైనా ఒకవేళ ఈ శ్రీనివాస కాంప్లెక్స్లో మీరు టికెట్స్ ఇట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం 3:30కి ఉండండి ఫ్రెండ్స్. నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఓకేనా? ఒకసారి ఈ ప్లేస్ కూడా చూడండి. ఇది దారిలో కొంచెం వింత వింతగా ఉన్నాయి. కొంచెం మంచిగా మీరు ప్లాన్ చేసుకోండి. శ్రీనివాస కాంప్లెక్స్ ఎంట్రీ నుంచి స్ట్రైట్ వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ చెట్టు ఉంటుంది మీకు అక్కడ ఒకటి. చెట్టు పక్క నుంచే దారి, ఇది గుర్తుపెట్టుకోండి. పోలీసు వాళ్ళు బిఫోర్ ముందే ఆపేస్తారు. కానీ మీరు కొద్దిగా లైన్లో ఉండాలంటే మాత్రం ఎగ్జాక్ట్లీ 3:30కి ఉండండి ఫ్రెండ్. సో గైస్, ఇవాళ డేట్ వచ్చేసి 30 జూన్. అంటే మేము 1 జూలై దర్శనం కోసం అని చెప్పి 30 జూన్లో టికెట్స్ తీసుకోవాలి. 3:30, 4 o'clock మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఉంటే మీరు ఏ టైంకి టికెట్స్ ఓపెన్ అయినా కానీ లైన్లో నిల్చోవచ్చు. అక్కడ కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ కంపార్ట్మెంట్స్లో పెడతారు, దాని తర్వాతనే పంపిస్తారు. సో ఇదంతా ప్లాన్ చేసుకోండి, ముందే దగ్గరలో ఉండడానికి ప్లాన్ చేయండి. మేమున్న హోటల్ వచ్చేసి వారాహి గ్రాండ్. ఇక్కడ రూమ్స్ కానీ స్టాఫ్ కానీ చాలా చాలా నచ్చారు నాకు. చాలా బాగున్నాయి. అండ్ కొంచెం ప్రైజెస్ 1300 to 1700 రేంజ్లో ఉన్నాయి. బట్ మీకైతే చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదేం ప్రమోషన్ కాదు, బట్ నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో 4కి వెళ్ళాము. మేము లైన్లో ఉండి టికెట్స్ తీసుకునే టైమింగ్ వచ్చేసి 8:10 అయింది మాకు. సో మీరు అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, యాక్చువల్గా మేము 8కి గేట్లు ఓపెన్ చేస్తామని చెప్తారు. కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోకండి, ఎందుకంటే బిఫోర్ ముందే ఉండండి. 3:30, 4కి అట్లా ఉండండి. సో మీరు ఆ టైంకి వెళ్తే మీకు టోకెన్స్ డెఫినెట్లీ దొరుకుతాయి. సో ఫర్ డే వచ్చేసి 8,000 టోకెన్స్ మనకు. అది ఇంకోటి 11కి టోకెన్స్ ఇస్తామని చెప్తారు, కానీ మీరు అవన్నీ పట్టించుకోకండి. సో ముందే వెళ్ళి లైన్లో ఉంటే బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ స్టాఫ్ మిస్లీడ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రాపర్గా తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ తెలియదు అని అనడానికి రీజన్ ఏంటంటే, అక్కడ క్రౌడ్ని బట్టి టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు అనేది మాకు అర్థమైంది ఇవాళతో. బికాస్ క్రౌడ్ ఎక్కువ ఉంటే తొందరగా వదిలేస్తే తొందర టికెట్స్ తీసేసుకొని బయటకు వెళ్తారని ఇవాళ యాజ్ పర్ 30th జూలై 7:45కి టికెట్స్ ఇష్యూ, అంటే మమ్మల్ని పంపించడం స్టార్ట్ చేసిన లైన్లో 7:45కి. నిన్న వేరే టైమింగ్ ఉండే, మొన్న వేరే టైమింగ్ ఉండే. సో డేకి టైం డిఫరెన్స్ అయితే ఉంది. కానీ మీరు అక్కడికి వెళ్ళి ఎవరైనా కనుక్కొని మేము ఇదే టైమింగ్కి వస్తామని మాత్రం పెట్టుకోకండి. మేము బిఫోర్ ముందు డే కూడా మేము కనుక్కున్నాం అక్కడికి వెళ్ళి, ఎందుకంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా అక్కడ ఉండే ఎవరైతే స్టాఫ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని కనుక్కున్నాము. సో మీరు కూడా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు స్టార్ట్ అవ్వండి. సో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే July 1st నుంచి ఎవ్రీ థర్స్డేస్ దర్శనం SSD DD టోకెన్స్ అనేవి ఇవ్వడం అంటే అది క్లోజ్ చేశారంట. అంటే వెనస్డేస్ SSD ఇంకా DD టోకెన్స్ ఉండవు. ఎవ్రీ వెనస్డే July 1st నుంచి ఇది స్టార్ట్ చేశారు. ఇది మాకు ఇవాళనే తెలిసింది. మేము లక్కీగా ఇవాళ తీసుకున్నాం, 30th జూలైకి తీసుకున్నాం కాబట్టి రేపు మేము వెళ్ళొచ్చు. కానీ థర్స్డేస్ SSD అండ్ DD టోకెన్స్ అనేవి దర్శనాలు అనేవి ఉండవు. అంటే వెనస్డే ఇష్యూ చేసేవి ఏవి ఉండవు. లైన్లో నిల్చోవడం అవసరం లేదు వెనస్డేస్ రోజు. రేపటి నుంచి స్టార్ట్ అది. సో ఇది SSD అండ్ DD టోకెన్స్ గురించి. DD అంటే మీకు తెలిసింది, అల్పిరి మెట్ల మార్గంలో వెళ్ళిన వాళ్ళు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటారు. SSD టోకెన్స్ అంటే జనరల్గా శ్రీనివాస కాంప్లెక్స్లో, విష్ణు నివాసంలో అండ్ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. జనరల్ అది ఇంకా మీ ఇష్టము. ఎందుకంటే భూదేవి కాంప్లెక్స్ అయితే మాకు జనరల్గా మేము కనుక్కుంటే ఏం చెప్పారంటే, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కువ టికెట్స్ ఇష్యూ చేస్తారు అనేది మాకు చెప్పారు. అంటే ఎక్కువ టికెట్స్ ఇష్యూ చేస్తే ఎక్కువ మంది కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. మేము మాత్రం మాకు శ్రీనివాస కాంప్లెక్స్ నియర్ బై ఉంది కాబట్టి మేము శ్రీనివాస కాంప్లెక్స్కి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. అది ఇంకా మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకుందాం అనేది మీ ఇష్టం. మీరు అంటే మీరు ట్రావెల్ చేసే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. మాకు మాత్రం ఇది బాగానే అనిపించింది శ్రీనివాస కాంప్లెక్స్ అయితే. సో మీకు అకార్డింగ్లీ ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మేము కంపల్సరీ ఇస్తాము. మీరు ఈ 3 ప్లేసెస్కి టోకెన్స్ కోసం ఎప్పుడు వెళ్ళినా ఒక 4 hours బిఫోర్ ముందు వెళ్ళండి. ఓకే, మీకు అలా అయితేనే టికెట్స్ దొరుకుతాయి, ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ 2 hours 3 hours కొద్దిగా స్ట్రగుల్ అవుతారేమో, కానీ ఇంకా మీరు పైన దేవుని దర్శనం దగ్గర చాలా ఈజీ అవుతుంది. సో టోకెన్స్ లేకుండా మీరు నార్మల్గా అందరితో పాటు వెళ్దామని అంటే కష్టం చాలా, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది.
సో ఇబ్బంది పడకుండా కొద్దిగా వెయిట్ చేసి బిఫోర్ ముందే వెళ్ళి ఆ 3 కాంప్లెక్స్లలో ఎక్కడైనా సరే మీరు వెళ్ళి తీసుకోండి. అయితే జనరల్‌గా మనకు తెలిసిందే కదా! తిరుమలకి వచ్చేవాళ్ళు సాటర్‌డేస్ ఎక్కువ క్రౌడ్ ఉంటదని తెలుసు కదా! సో, ఇది సాటర్‌డే కాకుండా మీరు మంచిగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే వరకు మీరు ఈ టైమింగ్స్‌లలో దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. సాటర్‌డే అండ్ సండేస్ ఎప్పుడు క్రౌడే ఉంటది. సో, అప్పుడు మీరు కొంచెం ఇబ్బందులు పడాల్సొస్తది. అట్లా లేదు మేము సాటర్‌డేనే చేసుకోవాలనుకుంటే ఇబ్బంది పడడానికి మీరు రెడీగా ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. 300 టికెట్స్ అనేవి ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇంకా హోమం టికెట్స్ ఉంటాయి కాబట్టి సో, ఇష్యూ లేదు. ఇంకొకటి ఇప్పుడు మేము రేపు తిరుమలకి ట్రావెల్ చేస్తాము. కొండెక్కుతాము. ఆ కొండెక్కే ఎక్కిన తర్వాత మళ్ళీ రూమ్స్ అవి ఇవని ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము షేర్ చేస్తాము. ఓకే. బాయ్.